ఓ ఓ ఓ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. नमस्ते अम्मा, सर्वेभ्यो नमो नमः. నమస్తే అందరికి. మనం ఋగ్వేదాది భాష్య భూమికలో ముక్తి విషయాన్ని చర్చించుకుంటున్నాం. జీవుడు ఎప్పుడు ఈ శరీర బంధనాల నుండి, జన్మ మరణాల నుండి, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాల నుండి, అలాగే ఈ సత్వ రజః తమః అనే పరమాణువుల యొక్క కలయిక ద్వారా ఏర్పడినటువంటి సృష్టి నుండి కూడా మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మనం ముక్తి అంటే దేని నుండి విడుదలవుతున్నాం? ఎప్పుడైతే మనం కారణ దేహము నుండి, సూక్ష్మదేహము నుండి, స్థూల దేహము నుండి విడుదలవుతామో, ఈ 3 దేహాల నుండి మనం దూరమైనప్పుడు జన్మ మరణాలు ఉండవు, సంయోగ వియోగములు ఉండవు, శోక దుఃఖములు ఉండవు, తాపములు ఉండవు, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖములు ఉండవు. చివరికి సత్వ రజః తమః పరమాణువుల చేత ఏదైతే ఈ కార్యరూప సృష్టి జరుగుతుందో, దీని ప్రళయముతో కానీ, దీని కార్యముతో కానీ మనకి సంబంధం ఉండదు. ఎప్పుడు ఆత్మ తన శుద్ధ చైతన్య స్వరూప స్థితికి వెళ్ళగలిగినప్పుడు, ఆ స్థితిని అనగా ముక్త స్థితికి ఏమేమి అడ్డుగా ఉన్నవి, వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది శాస్త్రం. దీనిని సర్వులు తొలగించుకుంటారా? ఇది సర్వులకు అనివార్యమా? పరమాత్ముడు ఈ విధంగా చెయ్యకపోతే ఒప్పుకోడా అనే సందేహాల నుండి మనం చాలా దూరంగా ఉండాలి. జీవుడు స్వతంత్రుడు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, మేము ఈ కార్యరూప జగత్తునందే ఉండాలనుకుంటా, దాన్ని మనం యాక్సెప్ట్ చేసే ఏదైతే మనకు అష్టాంగ యోగములో అపరిగ్రహము అన్నాడు, అవసరానికి మించిన ధనాన్ని మనం ప్రోగు చెయ్యకూడదు అంటాడు.
నిజం చెప్పండి, మనం అపరిగ్రహ నియమాన్ని పాటించగలుగుతున్నామా? సాధువులు కాని, సంతువులు కాని, మనలాంటి ఆ సత్సంగానికి వెళ్ళే భక్తులము కానీ మనము ఈ అపరిగ్రహమును ఆచరించగలుగుతున్నామా? పోనీ అసలు భూమి మీద ఆ అపరిగ్రహ గుణాన్ని అవలంబించుకున్న మనుషులే లేరా అంటే ఉన్నారు. నేను ఉదయము ఒక మీకు స్టేటస్ పెట్టాను. మనము ఈ ఏమని పెట్టాను చదివారా ఎవరైనా? స్టేటస్, దాన్ని నేను గ్రూప్ లో పంపించానో లేదో తెలియదు. ఆ కొటేషన్ ని స్టేటస్ లో అయితే పెట్టిన. ఏమని? అర్థం లేని ఆలోచనలని నియంత్రించే అంకుశమే ఏకాగ్రత అని పెట్టిన. చాలా మంది నాకు ప్రశ్నించారు, ఇది కుదురుతుందా అని. ఈరోజు మనము నిత్య జీవితంలో చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. మనము భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనై ఉంటాం. ఆ మానసిక ఒత్తిడి ఎలా కలుగుతుంది, ఎవరి వల్ల కలుగుతుంది, ఎందుకు కలిగింది అనేది మనం ఆలోచిస్తున్నామా? మొత్తం మన జీవన విధానం తీసుకుంటే పరమాత్మని ద్వారా ఇవ్వబడిన కర్మ ఫలాల కంటే మనము కర్మ ప్రభావిత దుఃఖమునే ఎక్కువ అనుభవిస్తున్నాం. అది కుటుంబ పరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి. మనుష్య ఇతర ప్రాణుల కంటే కూడా మనుష్యులే మనుష్యులకు చాలా దుఃఖాన్ని ఇస్తున్నారు. అది మాటలతోన, చేష్టలతోన. ఇప్పుడు ఉదాహరణకి మనం గమనిస్తే ఒక 100-200 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక ప్రవక్తలు, మెడిటేషన్ మీద, ధ్యానం మీద మాట్లాడే వాళ్ళు, అటువంటి కేంద్రాలు చాలా తక్కువ ఉండే. ధ్యాన కేంద్రాలు, వ్యాయామ కేంద్రాలు, సత్సంగ భవనాలు ఆంగ్లేయుల కాలములో చాలా తగ్గిపోయినవి. నేడు చూస్తే వాటి సంఖ్య పెరిగిపోయింది. అలాగే మన పిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మీరు విధానం చూడండి, వాళ్ళు చాలా పొలైట్ గా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. మీరు గమనించుకోండి, మన సంతానము, మన చుట్టూ ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు సమాజానికి దుఃఖం ఇవ్వడం లేదా? ఎప్పుడైనా గమనిస్తున్నారా? ఒకప్పుడు మన వ్యవహారము కంటే ఇప్పటి పిల్లల వ్యవహారము కాస్త జాగ్రత్తగా మాట్లాడటం, నవ్వుతూ స్మైల్ ఇచ్చుకుంటూ పరస్పరం మాట్లాడుకోవడం ఉంటుంది. మీరు అనుకుంటారు పిల్లలు మనకంటే తక్కువ దుఃఖం సమాజానికి ఇస్తున్నారు అనుకుంటా. కానీ మీరు గమనించారా, ఈరోజు ప్రభుత్వము ఇతర దేశాలతో మనం ఏదైతే లావాదేవీలు పెట్టుకొని కొంత గ్రౌండ్ పేమెంట్ కట్టేసి
జీతాల మీద మనం ఏదైతే ఈఎంఐ భవనాలు ఉంటావో వాళ్ళు ఆ విధంగా నిర్మాణము జరుగుతున్నప్పుడే కొనేసుకొని ఆ ప్రాంతంలో అంత రేటు పెట్టాలా వద్దా, అసలు నిజంగా అంత రేటు ఉందా అనేది ఎవరు ఆలోచించట్లేదు. ప్రారంభ దశలోనే ఎవరికైతే ఈ లోన్ అవకాశం ఉందో వాళ్ళు కొనేసుకుంటున్నారు. తర్వాత ఎవరికైతే నిజంగా చాలా అవసరం ఉంది, అతనికి ఒక్క ఇల్లు కూడా లేదు, వాళ్ళకి ఆ రేటు మార్కెట్ రేట్ కాకుండా వీళ్ళందరూ కొనేశారు కాబట్టి దాన్ని చాలా అధికంగా చేసి అమ్మేస్తున్నారు. మరి అపరిగ్రహము పరిగ్రహము ఎక్కడొచ్చింది? వాళ్ళు జిమ్కి వెళ్తున్నారు, మంచిగా ధ్యాన కేంద్రాలకు వెళ్తున్నారు, వాళ్ళ పర్సనల్ విషయాలు తప్ప వేరే వాళ్ళ విషయాలని పట్టించుకోరు. కానీ ఈ విధంగా వాళ్ళు కూడా బలహీనుణ్ణి అంచగొట్టేస్తున్నారు. సమాజములో కొన్ని సంవత్సరాల క్రితం బ్రాహ్మణ వర్గము జ్ఞానము ద్వారా సమాజాన్ని అణచగొడితే, ఒక వేదములను ఈ విధమైనటువంటి జ్ఞానము ద్వారా బ్రాహ్మణ వర్గం సమాజాన్ని అణచగొట్టి ఈ విద్యను ప్రజల వరకు ఇవ్వకూడదు, ఇది ఈ పరంపర మా బ్రాహ్మణ వర్ణములోనే ఉండాలి, అది స్త్రీకి ఇచ్చిన స్త్రీ ఇతరులకు ఇవ్వకుండా ఉండదు. అందుకని వాళ్ళు నెమ్మదిగా అది పెద్దగా మనలాగా ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళు ఆ విధంగా మీరు వేదాలు చదవద్దని పెద్దగా మనలాగా చెప్పలేదు. వాళ్ళు చదవచ్చు అని మనలాగా ప్రచారం చేయలేదు. మనమేమో చదవచ్చని ప్రచారం చేస్తున్నాం, వాళ్ళేమి చదవద్దని ప్రచారం చెయ్యలేదు. కానీ ఆ జ్ఞానాన్ని ఆ వర్ణం వాళ్ళకే ఆ లింగ భేదము చూపించుకుంటూ ఆ వర్ణముకే సీమితం చేసింది కొన్ని సంవత్సరాల క్రితం. అది రోజు ఏమైపోయింది? అసలు వేదము అనేది బ్రాహ్మణులు తప్ప అన్యులు చదవడానికి వీలు లేదు, ఇంకంతే. మొత్తం ప్రపంచంలో వేదాలను చదివే దేశం ఏదైనా ఉందా అంటది భారతదేశం. ఆ భారతదేశాన్ని గనక మీరు జల్లెడబడితే వేదము ఎక్కడ ఉంది, ఎంతమంది వేదము చదువుతున్నారు అనేది ఈరోజు మీరు చూసుకోండి. ఇప్పుడు ఎలా కొన్ని సంవత్సరాల క్రితం జ్ఞానము మీద ఆక్రమణ జరిగిందో, ఇప్పుడు ధనము కూడా ఎవరైతే ధనికులున్నారో వాళ్ళకే ధనం సీమితం అవుతుంది. మళ్ళీ అందరూ నిరుపేదగా మిగిలిపోవడమే. అంటే మానవుడు ఎంత ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా సమాజాన్ని అణచగొడుతున్నాడు. అందుకనే పరమాత్ముడు కూడా తన సృష్టిలో ఒక భాగమునే ఈ విధంగా సృష్టించాడు, ఒక భాగమును మాత్రమే. మిగతా 3 పాదాలని శ్రేష్టమైన ఆత్మల కోసం సృష్టించి పెట్టుకున్నాడు. ఆ 3 పాదాల గల లోకములోకి ఏ ఆత్మకు ప్రవేశం ఉంది అంటే, ఏ ఆత్మ అయితే సంపూర్ణముగా పరమాత్మని ఆజ్ఞలో ఉందో. మనం కోటాన కోట్ల ఈ సమూహములో పరమాత్మని ఆజ్ఞలో తుది శ్వాస వరకు మనం ఉండగలుగుతున్నామా?
అందుకనే పరమాత్ముడు చాలా సమర్థుడుగా, చాలా వివేకముతో మోక్షలోక యొక్క నిర్మాణం చేశాడు. ఎందుకంటే పరమాత్మునికి వీళ్ళందరూ బిడ్డలు. అది చీమగా పుట్టండి, మీరు బల్లిగా పుట్టండి, 84 లక్షల యోనులు అని మన ఋషులు చెప్పారు. వాళ్ళ అంచనా మన శరీరంలోని నాడులు, ఆ నాడులకి ఉపనాడులు, ఆ ఉపనాడులకి చిన్న 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 నర్వస్ సిస్టమ్ తీసి, ఓహో ఇది 72,000 ఉన్నవి, దీని ప్రకారంగా చూస్తే భూమి మీద 86 లక్షల యోనులు ఉండొచ్చు అని అంచనా వేశారు. 86 లక్షల యోనులున్నవి అని చెప్పారు, కానీ 84 లక్షల జీవులున్నవి అని చెప్పారు. మీరు గమనించుకోండి. జీవుల సంఖ్య ఎప్పటికి కూడా మానవుడు తెలుసుకోలేడు. చివరికి మీరు మోక్షానికి వెళ్ళి వచ్చినా మీకు జీవుల సంఖ్య తెలియదు. యోనుల సంఖ్య చెప్పగలుగుతా. అదే విధంగా ఈ సృష్టిలో కొంతవరకు మానవీయ సంఖ్యని వర్ణించగలుగుతామేమో, కానీ క్రిమి కీటకాదుల సంఖ్య వర్ణించడం ఎవరి తరం కాదు. ఆ పరమాత్ముడు మాత్రం ఎన్ని జీవులున్నాయో వాళ్ళందరికీ తండ్రి. ఆ తండ్రి ఆ మోక్షధామములోకి ఎవరికి యోగ్యత ఇస్తున్నాడు, ఎవరికి అర్హత ఇస్తున్నాడంటే తన బిడ్డలని ఈ మానవుడు ఏ మాత్రము కూడా బాధ పెట్టకుండా సర్వశ్రేష్టముగా జీవించాడు, అతనికే ఆ ముక్తి అర్హత లభిస్తుంది. అంటే ఆత్మ ముక్తి అనే పదం వినడానికి ఎంత కష్టపడాలి, దానిని జీవితంలో సాక్షాత్కారం చేసుకోవాలి అంటే ఎంత శ్రమించాలి. అటులనే ఆ ఋషులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక మార్గములో తూకమేసుకుంటూ జీవించాలి అంటే జీవాత్మ ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి. మనమందరము ప్రణవ్ కుమారి మామయ్య రచించిన ఒక పాట పాడుకుంటాం. కాలు జారి పడినావా కఠినమురా తిరిగిలేవా, అజాగ్రత్త పనికిరాదురా అడుగడుగు చూసి మోపరా అని మనం ఈ పదాన్ని ఆ పాటలో వాడుకుంటాం. కాలు జారి పడినావా అని అంటే మనం ఏమనుకుంటాము, చిన్నపిల్లలైతే ఒక స్టోన్ ఉంది, ఆ స్టోన్ మీద వర్షం తోటి ఎంత గ్రీనర్ వచ్చింది అంటే దాని పాకూరు అంటాం మనం. అలా స్లిప్ అయిపోతాము, పడిపోయాము, కాలు ఇరుగుతుంది అని అనుకుంటారు. మనం పెద్దవాళ్ళం కూడా కాస్త అదే అర్థం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా మీరు ఆలోచిస్తే ఈ అష్టాంగ యోగములోని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన, అంటే ధ్యానము సమాధి ధారణ 3 పక్కన పెట్టండి. ఇక్కడ పతనం అంటూ ఏమీ ఉండదు. ధ్యానము ధారణ సమాధి. ఆ తర్వాత ఏదైతే ప్రాణాయామం ఉందో అది మీ వ్యక్తిగత ఇంటర్నల్ వ్యవహారం. కావున ప్రాణాయామము వల్ల కూడా సమాజానికి మీకు సంబంధం లేదు. మీ కుటుంబ సభ్యులకి మీరు ఇప్పుడు ప్రాణాయామం చెయ్యలేదు, శరీరాన్ని చక్కగా కాపాడుకోలేదు, దానివల్ల మీ సంతానానికి మీ వ్యవస్థ చేయడం కష్టమవుతుంది. కానీ సమాజానికి పెద్దగా నష్టం ఉండదు మీరు గనక ప్రాణాయామము చెయ్యకపోతే.
కుటుంబానికి నష్టం. సేవ చెయ్యకపోతే మీరు నిందిస్తారు, వాళ్ళేమో ఆరోగ్య నియమాలు పాటించకుండా రోగాల పాలవుతారు. ఆ విధంగా కుటుంబానికి చాలా కష్టం ఆ వ్యవస్థ చెయ్యడం. కానీ ముందు ఏవైతే ఉన్నాయో యమ నియమ, ఈ రెండేవైతే ఉన్నాయో ఇది సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది. యమ నియమాలను పాటించని వ్యక్తి, ఆచరించని వ్యక్తి మోక్షానికి ఏ రోజు అర్హుడు కాడు. అందుకనే ఋషులకి గృహస్థ జీవితం బంధనము అనిపిస్తుంది. పరమాత్ముడు కూడా ఎంత చక్కగా వ్యవస్థ చేశాడు అంటే, నీవు జన్మతః సన్యాసిగా ఉండు, ఆత్మను తెలుసుకో, ప్రకృతిని తెలుసుకో, నన్ను తెలుసుకో, మోక్షంలోకి వచ్చే. లేదా స్టెప్ బై స్టెప్ బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థము, గృహస్థము నుండి వానప్రస్థము, వానప్రస్థం నుండి సన్యాసం, ఇలా అయినా ప్రయత్నం చెయ్యి. అసలు మనం జన్మతః సన్యాసం తీసుకోవట్లే. పోనీ బ్రహ్మచర్యము, గృహస్థము, సన్యాసము తీసుకోలేదు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము లేదు. షష్ఠి పూర్తులు చేసుకుంటాం, హీరక్ జయంతులు చేసుకుంటాం, గోల్డెన్ జూబ్లీలు చేసుకుంటాం. కానీ ఆత్మను మాత్రం పరమాత్మునికి సమర్పించాల్సిన స్థితిలో అయితే మనం లేవు. ఎప్పుడైనా గమనించారా? పరమాత్మునికి మన ఆత్మను సమర్పించగలుగుతున్నామా? అలా సమర్పించని మీ పెద్దవాళ్ళందరూ కూడా, నన్ను కూడా అందులోనే కలుపుకోండి, వర్ణాశ్రమ ధర్మములను మనమే స్వీకరించినప్పుడు సమాజానికి మనం ఎలా ఆదర్శమవుతున్నాం? మనలోనే ఇంకా భోగాసక్తి తగ్గలేదు. అందుకనే ఈ ముక్తిని పొందాలి అంటే ముందు పరమాత్మని యొక్క వేదోపదేశమును, ఆ ముక్తికి అర్హత ఎవరు పొందుతున్నారు, ఆ ముక్తి అర్హత ఎవరికి లభిస్తుంది అనేది మాత్రం మనం చాలా చాలా స్పష్టంగా తెలుసుకోవలసిందే. మనం ఈ యమ నియమాల దగ్గర ఎక్కడైనా ఇన్బ్యాలెన్స్ అయినాము, అవకతవకలు జరుగుతున్నవి అంటే సమాధి వరకు వెళ్తాము ఏమో, కానీ ముక్తి అయితే లభించదు. మీకు అనిపించవచ్చు సమాధి వరకు ఎందుకు వెళ్తున్నాం. ఇది పరమాత్ముడు మన మీద ప్రాక్టికల్ ఒక ప్రయోగం చేస్తున్నాడు. సమాధిలో జీవాత్మ ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తుందో ఆ ఆనందాన్ని సంస్కారముగా మార్చుకొని ముక్తి వైపు నడుస్తుందేమోనని పరమాత్ముడు కాస్త ఏం చేస్తాడు, కొంచెం మనకు అవకాశం ఇచ్చాడు. ఆత్మ సమాధిలో ఎటువంటి స్థితిలో ఉంటుంది, ఆత్మ సమాధిలో ఏమి అనుభూతిలోకి తెచ్చుకుంటుంది, అదే ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఏ స్థితి ఉంది,
సమాధిలో ఆత్మస్థితి ఏమిటో ఈ నాలెడ్జ్ రావడానికి, ఈ ఈ ధారణ జరగడానికి, ఈ పట్టుదల రావడానికి, దీనిపైన అభిరుచి పెరగడానికి మనకి పరమాత్ముడు సమాధిలో తన స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలియజేస్తున్నాడు. దాని వెనుక ఒక్కటే ఒక కారణం. ఆ సమాధిలో ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి ముక్తి వైపు నడుస్తుందేమో అని. కానీ మనం సమాధి వరకు వెళ్ళగలుగుతున్నామా? భక్తి మార్గములో, వేద మార్గములో, వేద మందిర నిర్మాణాలలో చాలా ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంతర్గత ముక్తి మార్గానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? అందుకే అభినివేశ అంటారు. మనం అవిద్యకి ముందు, అవిద్య అంటే అపవిత్రమైన దేహాన్ని పవిత్రంగా భావిస్తున్నాం, అశాశ్వతమైన తత్వాలని శాశ్వతముగా భావించడం, అటులనే శాశ్వతమైన తత్వాన్ని అశాశ్వతముగా భావించడం. ఆత్మతత్వం ఉంది, ఇది శాశ్వతం, ఇది నిత్యం, ఇది ఎప్పుడు లయం కాదు. కానీ చచ్చిపోయారు అంటే అక్కడ ఆత్మను కూడా మనం చంపేస్తాం. అందుకనే పదార్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోక లేనిది ఊహించుకోవడమే అవిద్య. ఆ అవిద్యలోని భాగమే అవిద్య. అంటే ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం మనం? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము. ఇప్పుడు మనం అభినివేశం. ఈరోజు మనం అవిద్యలోని 5వ క్లేశం అభినివేశం. అభినివేశము అంటే ఏమిటి అంటే, శరీరమును మనం ఏమనుకొని జీవిస్తాము? ఈ అభినివేశములో శరీరమును మనం ఏమనుకుంటాము? నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటాం. మనం అందరం ఏమనుకుంటాం? నేను ఇక్కడ ఉండిపోతాను, నన్ను ఎవ్వరు తీసుకెళ్లరు అనుకుంటాం. మనము బాలి సుగ్రీవుని యొక్క చరిత్ర తీసుకున్నా సరే, మహాభారతంలో కౌరవుల పాండవుల చరిత్ర తీసుకున్నా సరే, పరస్పరం కుటుంబములో తండ్రి కొడుకులు, అన్నదమ్ముళ్ళు, రాజు ప్రజలు, ఎవరిదైనా మీరు తీసుకోండి. ఇంత ఒకరిని ఒకరు మనం ఎందుకు మోసం చేసుకుంటున్నాం? దాని వెనుక ఒక్కటే, నేను ఇక్కడ ఉండిపోతాను. రాజా భోజుడు అతని చాలా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతాడు. ఆ తండ్రిని కోల్పోయినప్పుడు ఈ పిల్లవాడు యోగ్యుడయ్యే వరకు పినతండ్రి రాజ్యం ఏలాల్సి వస్తుంది. పినతండ్రి అంటే బాబాయ్. ఈ బాబాయికి మనసులో ఒక దురాలోచన, ఈ బాలుడు బుద్ధిమంతుడు, మంచి సమర్థుడు, రేపు యుక్త వయసుకి రాగానే ఈ ప్రజలందరూ భోజున్నే ఈ సింహాసనం మీద కూర్చోబెడతారు. కావున నేను ఇతన్ని మూలము నుండే హతమార్చేస్తే ఎలా ఉంటుంది అని చంపుమని తన సైనికులకు ఆజ్ఞ ఇస్తాడు. సైనికులు రాజుని ప్రశ్నించద్దు, రాజధర్మాన్ని ఆచరించాలి. ఎందుకు చంపుతున్నారు అనేది వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళకి ధర్మం లేదు, అక్కడ ఆజ్ఞను పాటిస్తుంటారు. భయంకరమైన ఏకాంత అడవిలోకి తీసుకెళ్తున్నారు.
వాళ్ళకి చంపమని ఆజ్ఞ వచ్చింది కానీ స్థలం చెప్పలేదు. అందుకే వీళ్ళు ఏం చేశారు, ఒకప్పుడు ఇతని తండ్రి వల్ల మనం చాలా లాభాన్ని పొందాము, ఈ బాలుడు కనీసం మన రాజ్యము నుండి ఇంకొక రాజ్యంలోకి వెళ్ళిన రక్షింపబడతాడేమో అని దూరంగా దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ సైనికులు బాలుడికి జరిగినదంతా చెప్తారు. మేము నిన్ను చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చాము, ఇది మాకు ఆజ్ఞ అంటే, బాలుడు మీరు నన్ను చంపకుండా వెళ్ళిపోతే చిహ్నములు అడుగుతారు, ఏంటి రక్తమన్నా ఏదైనా ఒక అంశం మీరు తీసుకెళ్ళారు. నాకు అర్థమైంది మీ భయం అంతా. అందుకనే తన వ్రేలుని కట్ చేసి ఆ రక్తంతో తన పినతండ్రికి ఒక శ్లోకం రాసి పంపిస్తాడు. మాంధాతా సా మహీపతి కృతయుగే లంకార భూతో గతః. ఓ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఓ తండ్రి అంటే ఓ రాజా, ఇతిహాసాన్ని గనక ఒక్కసారి మీరు తిరగవేస్తే సముద్రము పైన వంతెన గట్టి రావణాసురుణ్ణి హతమార్చి సీతను తీసుకొచ్చి రాజ్యాభిషేకము చేపించుకున్న రాముడే తనెంబడ ఆ వంతెనని తీసుకెళ్ళలేకపోయాడు. కౌరవులు పాండవులు నిరంతరము 18 రోజులు యుద్ధము చేసి ఆ యుద్ధములో గెలిచిన ధర్మాత్మ యుధిష్ఠిరుడే కురుక్షేత్ర రాజ్యాన్ని తనెంబడ తీసుకెళ్ళలేకపోయాడు. అలా ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం, రఘుకుల ఎన్నో వంశాలు ఈ రాజ్యాన్ని పరిపాలించిన ధురంధర రాజులు ఉన్నారే, వాళ్ళెవ్వరు దీన్ని తీసుకెళ్ళలేకపోయారు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు తీసుకెళ్తారేమో, మీకు అంతటి సామర్థ్యం లభించి ఉందా అని. ఈరోజు మనమందరము ఈ శరీరమున శాశ్వతముగా ఉండిపోతామనే భావనతోనే ఉదయం నుండి సాయంత్రం వరకు మన జీవన విధానం కొనసాగుతుంది. కానీ ఆధ్యాత్మికం ఏమంటుంది, ఎరుకతో ఉండు, మేలుకొని ఉండు, సువర్ణాది ధాతువులని అనుభవించద్దని ఆత్మ అంటే ఆధ్యాత్మికం చెప్పదు. గొప్పగా జీవించు, దోచుకోకు. ఎందుకంటే నీవు ఏదైతే ఇక్కడ నేను ఉండిపోతాను, దేన్నైతే నువ్వు శాశ్వతము అనుకుని ఇంత అధర్మ కార్యం చేస్తున్నావో అది నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు సొంతం కాదు. ఉపయోగించుకోగలుగుతావు, చూసి ఇంద్రియాల ద్వారా ప్రసన్నతంగా వ్యక్తపరచుకోగలుగుతావు, నిన్ను నీవు చప్పట్లు కొట్టుకోగలుగుతావు, నేను ఇంత సంపాదించానని. డోల్ ఏంటి, నీ వాక్కు ద్వారా మేము బాగా ఇది అదని చెప్పుకోగలుగుతావు, అంతవరకే సీమితం. నీ స్థుతిని నీవు చక్కగా ధ్వని యంత్రాల ద్వారా వర్ణించుకోగలుగుతావు, నేను ధనికుణ్ణి అని, నేను ఇంత సంపాదించాను అని. కానీ మృత్యువు వచ్చినప్పుడు ఏమైంది నీ స్థితి? ఏ ధనము వెనుక మానవీయ విలువల్ని మర్చిపోయావో, ఏ సత్సంబంధాల మధ్య మెరువాలని మానవీయ దైవత్వాన్ని మర్చిపోయావో, అక్కడ ఆ భూతం, ఆ రాక్షసత్వమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అక్కడ ఎవరు తోడయ్యారు నీకు? ధనము తోడుగా లేదు,
ఎవరి కోసమైతే, ఎవరినైతే నువ్వు నా అనుకుంటున్నావు, ఈరోజు కుటుంబములో తన భార్య తన బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ తన తోడబుట్టినోళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకోలేని స్వార్థ ఆలోచనలో మనం ఉన్నాం. మరి భార్య వచ్చిందా, భర్త వస్తున్నాడా, సంతానం వచ్చిందా, మిత్రవర్గం వచ్చిందా మన కర్మఫలాలు ప్రారంభమైన నాడు? అందుకనే ఎవరిని నా వాళ్ళు అనుకొని అధర్మం చేశావో భగవంతుడు ఇంకా అధర్మ ఆత్మకు దాని అయ్యాడు, లోకములో మంచి జన్మ ఇస్తాడు, కానీ అధర్మ ఆత్మకి పరమాత్ముడు మోక్షమైతే ప్రసాదించడం లేదు. ఇది అతని రూల్, దీన్ని ఎవ్వరూ ఉల్లంఘించలేరు. ముక్తి కావాలి, మొత్తం చివరికి ఈ సంసారపు చక్రము నుండి కూడా ముక్తి కావాలి అంటే ఆత్మ అభినివేశం అనగా అశాశ్వతమైన తత్వాల నుండి తనని తాను తప్పకుండా దూరం చేసుకోవాలి. పూర్వజన్మని పరజన్మని తెలుసుకోవాలి. నేను వర్తమానంలో ఇలా ఎందుకున్నాను అంటే నాకు పూర్వజన్మ ఉంది, నాకు ఇదే జన్మ లాస్ట్, ఇక నేను పుట్టబోను అనే ఈ అజ్ఞానము నుండి ఆత్మ తనని తాను రక్షించుకోగలిగినప్పుడు, చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక పర్వతం మీదికి ఎక్కాలని ప్రతియోగిత పెట్టుకుంటే మీరు చూడండి, ఒక గీత మీద కనీసం 100 మంది ఉంటారు ఆ ప్రతియోగితలో పాల్గొనడానికి. వెడల్పుగా ఉన్నప్పుడు 100 మంది ఉన్నారు, కానీ మనం పైకెక్కుతున్న కొద్దీ ఒక్కొక్కసారి ఒంటరిగా ఉంటాం. మిగతా వాళ్ళందరూ కొద్ది దూరము నడిచి ఆగిపోతారు. ఆధ్యాత్మిక మార్గము కూడా అంతే. ఈ శుద్ధ పవిత్ర జల్లడబట్టినటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గములో మనది ఒంటరి ప్రయాణమే. మనలా ఆచరించే వాళ్ళు, మనలాగే అహింసా మార్గాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అనుకోకండి, ఉంటారు అనుకోకండి. నా లక్ష్యం మోక్షం, నా లక్ష్యం తండ్రి దగ్గర ఉండడం, నా లక్ష్యం ముక్తిధామం. కాబట్టి నేను నా క్యారెక్టర్ని శుద్ధి చేసుకుంటాను. ఇది సమాజం నన్ను గుర్తించాలనో, సమాజము నాకు యశస్సునివ్వాలనో ఇది నా లక్ష్యం కానే కాదు. నేను ఈ బంధనాల నుండి చివరికి ఈ సృష్టి చక్రము నుండే నన్ను నేను తొలగించుకోవాలి అనుకుంటున్నాను గనక నాకు ఈ ఆధ్యాత్మిక మార్గములో ఈ శ్రమ తప్పదు అని ఆత్మ దృఢముగా సంకల్పించుకున్నప్పుడే మనం ఈ మార్గములో చాలా శీఘ్రముగా ముందుకెళ్ళగలుగుతాం. సమాజంలో మీరు జల్లడబట్టినా మిమ్మల్ని స్తుతి చేసే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు. కావున స్తుతిని నిందని ఏది కోరుకోకండి, జ్ఞానమును కోరుకోండి, కర్మల్ని శుద్ధి చేసుకోండి, సాధనని బలముగా మార్చుకోండి. అది ఏ అభినివేశం అనగా శాశ్వతమైనటువంటి, ఇది మృత్యువు శాశ్వతం అంతే. శరీరం సంయోగం ఉంది అంటే అది వియోగం, అది ఎంత ప్రయత్నించినా అది ఒక రోజు పొరలుగా మన నుండి విడిపోతుంది. ఇదే సత్యం, దీన్ని ఎవ్వరూ మార్చలేరు అని ఈ అజ్ఞానాన్ని మనం తొలగించుకొని ముందుకెళ్దామని కోరుతూ, ఇలా మనం అవిద్య యొక్క 5 లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.